ఇప్పుడు ఏపీలో నారా లోకేష్ గారు మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేశారు. అది ఎంతవరకు రీచ్ అవుతుంది ప్రజలకి? పాదయాత్రలు భారతదేశంలో బాగా వర్కౌట్ అవుతాయి. సో ఇప్పుడు ఆంధ్రాలో జగన్ వద్దు, మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జనసేన వస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ వస్తే డెఫినెట్గా. ఓకే. ఆంధ్రాలో పొద్దుగా లేస్తే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, తినేది ప్రజల సొమ్ము, నడిపేది ప్రజా ఆఫీసు. కానీ అలా ఎంతసేపు మీటింగ్లు, మేము పలాంది పీకిఫై చేసినామని ఎవరు మీటింగ్ ఉంటారు. పవన్ కళ్యాణ్ అది చేసిండు, పవన్ కళ్యాణ్ ఇది చేసిండు, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ 4 అమ్మాయిలతో తిరిగిండు, పవన్ కళ్యాణ్ 4 సినిమాలు చేసిండు, పవన్ కళ్యాణ్ వాళ్ళతో పోయింది, పవన్ కళ్యాణ్ అక్కడ తెచ్చిండు, పవన్ కళ్యాణ్ ఈత కొట్టిండు. ఇంతే. ఇక్కడ మీకు ఓన్ హౌస్ లేదా? లేదు. ఇప్పుడు మీతో యాక్ట్ చేసినటువంటి నాని గారు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళారు. మీరెందుకు 1-2 సినిమాలతో ఆపేశారు? 1-2 కాదు, 16 సినిమాలు చేశాను. నా మెంటాలిటీ సినిమా ఇండస్ట్రీకి సెట్ అవ్వదు. బిగ్ బాస్ గురించి విన్నారా అండి? చూస్తారా? యాక్చువల్లీ ఇది సెవెన్ సీజన్ కదా. అవును. 6 సీజన్స్ చూసాను. దిస్ 7th సీజన్ ఆనెస్ట్లీ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. సినిమాలో యాక్టింగ్ చేయడం అంటే ఇష్టం, కానీ ఓకే, సినిమా అవకాశాల కోసం యాక్టింగ్ చేస్తూ ఉండలేకపోవడం నా నేచర్. కాస్టింగ్ కోచ్ అనేది మేము వింటూ ఉన్నాము. సో రీసెంట్గా మీరు బాలకృష్ణ గారిది మూవీ దాని మీద కూడా స్పందించారు. ఒకవేళ నిజంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉందో, నేను ఎవరి మూవీల మీద స్పందించాను. విత్ కన్సెంట్ కాంప్రమైజ్ అవ్వకపోతే ఇక్కడ ఎవరు స్టార్ హీరోయిన్లు అవ్వలేరు. కాంప్రమైజ్ అవ్వకపోతే మాధవీలతలాగే ఉండిపోతారు అందరూ. సో ఐ బిలీవ్ ఇట్. నేచర్ విల్ ఫాల్ ఫర్ మీ, యూనివర్స్ విల్ డూ మిరాకిల్స్ ఫర్ మీ. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలవలేదు, ప్రాజెక్టులు చేయట్లేదు, 50 లక్షలు ఎట్లా ఖర్చు పెట్టగలిగారు? ఇంతకు ముందు డబ్బులమ్మా తల్లి అవి. ఓకే. ఇల్లు కొనుక్కుందామని దాచి 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 పెట్టుకున్న నా 15 సంవత్సరాల సంపాదన మొత్తం సంకాగిపోయింది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఇంతకీ నువ్వెవరు అనే పాటతో కుర్రాళ్ళ మతిపోగొట్టి ఇప్పుడు కూడా అదే రేంజ్లో కుర్రాళ్ళందరికీ మతిపోగొట్టేస్తున్న, అలాగే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే స్పందించి, అండ్ అలాగే ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా వెళ్ళారు. సో మాధవీలత గారు మన ముందున్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో అంటే మూవీలో చూసినప్పుడు ఎలా ఉన్నారో అంతకంటే గార్జియస్గా ఉన్నారు ఇప్పుడు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఆ రహస్యం? ఎలా మాకు కూడా చెప్పొచ్చు కదా. ఏంటి బాగుండటానికా? అవును. అంటే లైక్ నేను ఎలా ఉన్నానో అలానే మూవీలో మేబీ నన్ను సరిగ్గా చూపించలేదు అంతే. అవునా? ఎస్. ఎందుకు అట్లా? మేబీ అంతే, ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. మన మూవీస్లో సరిగ్గా చూపించరు. సో చూపించినప్పుడు మనం మంచిగా కనిపించాం. ఇది లైక్ పాస్ట్ ఫ్రమ్ 14 yearsగా అందరూ అంటూ ఉన్నది. అవునా? అంటే లైక్ స్క్రీన్లో కంటే రియల్గానే బాగున్నాం అన్నమాట. అది అవును. కాన్స్టాంట్గా వింటూనే ఉన్నాను. ఇప్పుడు బయట ఇంత అందంగా ఉన్న మీరు స్క్రీన్లో ఇంకా బాగుండాలి కదా. అలా ఏముండదు. యాక్చువల్ బయట బాగున్న వాళ్ళు స్క్రీన్లో అంత గ్రేట్గా కనిపించరు. ఓకే. సో బయట యావరేజ్గా ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్లో చాలా బాగా కనిపిస్తారు. అంటే కొందరిది కెమెరా లుక్, వాళ్ళు కెమెరాలో మేకప్ వేసిన తర్వాత వాళ్ళు చాలా అందంగా కనిపిస్తారు. కొంతమంది ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. ఓకే. ఇప్పుడు మీతో యాక్ట్ చేసినటువంటి నాని గారు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళారు. మీరెందుకు 1-2 సినిమాలతో ఆపేశారు? 1-2 కాదు, 16 సినిమాలు చేశాను. నా మెంటాలిటీ సినిమా ఇండస్ట్రీకి సెట్ అవ్వదు. ఓకే. సో మేబీ అంటే నాకు సినిమాలో యాక్టింగ్ చేయడం అంటే ఇష్టం, కానీ ఓకే, సినిమా అవకాశాల కోసం యాక్టింగ్ చేస్తూ ఉండలేకపోవడం నా నేచర్. మేబీ అందుకేమో. అంటే ఎందుకండి, ఏమన్నా ఇబ్బంది అయిందా లేకుంటే సినిమాస్లో ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? చెప్పా కదా, నా నేచర్ సినిమా ఇండస్ట్రీకి సెట్ అవ్వదు. కొన్ని ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ నాకు. అంటే ఏమంటారు, మూవీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ మూవీ ఆపర్చునిటీస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో నాకు అప్పుడు తెలీదు. ఓకే. తెలిసేసరికి కాలం అయిపోయింది. ఏమైపోయింది? అంటే మనకు వచ్చిన అవకాశాలు, ఈ స్టోరీ బాగాలేదు, ఇది బాగాలేదు, సో అలా అనుకుంటూ వెళ్ళిపోయాను. కానీ మన చేతిలో 4 సినిమాలు ఉన్నప్పుడే ఇంకో 4 సినిమాలు వస్తాయనే నాలెడ్జ్ ఆ రోజు లేదు నాకు. ఓకే. కాకపోతే అప్పుడు కూడా చిన్న సినిమాలే వచ్చాయి, పెద్ద సినిమాలు రాలేదు. పెద్ద సినిమాలు రావాలంటే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ జోలికి నేను వెళ్ళాను కాబట్టి. ఎందుకంటే ఆ రోజు ఈ రోజు నేను ఎప్పుడు అమ్మాయిల ప్రాబ్లం గురించే మాట్లాడతాను. సో నచ్చి చేసుకునే వాళ్ళ గురించి నేనేం మాట్లాడను. ఇట్స్ ఆల్ అప్ టు దేర్ విష్. సో నాకు కంఫర్ట్ లేదు కాబట్టి నేను ఆ జూన్లోకి వెళ్ళలేదు. ఓకే. ఇప్పుడు అమ్మాయిల ప్రాబ్లం గురించి నేను మాట్లాడతాను అని అన్నారు. సో నిత్యం అంటే ఇండస్ట్రీలో కానివ్వండి, బయట సోషల్ ప్లాట్ఫామ్లో కానివ్వండి, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా కూడా వితిన్ సెకండ్స్లో మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు. బట్ ఎందుకు ఈ మధ్యకాలంలో మీరు అంతగా యాక్టివ్గా లేరు? వెక్స్ అయిపోయాను.
ఓకే. అంటే లైక్ మాట్లాడేటప్పుడు 2 రకాలు ఉంటది. అప్రిషియేట్ చేసేవాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అవును. ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తూనే ఉంటారు. అది కామన్. ఇంకా వాళ్ళు ద్వేషించే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇంక భారతదేశంలో ఏ సమస్య జరిగినా సరే మాధవీలత మాట్లాడాలి అంటారు. అది ఎలా పాసిబుల్ అవుతది? నా నోటీస్‌కొచ్చి నాకు మాట్లాడాలనిపించి, నేను స్పందించాలనుకున్న విషయం మీద నేను స్పందిస్తా. ఒకళ్ళు నాకు స్క్రిప్ట్ ఇస్తేనో, ఇంకోటో కాదు. నేను అలా ర్యాండమ్‌గా ఫోన్ చూస్తున్నప్పుడు, నన్ను ఏదైనా ఇన్సిడెంట్ నన్ను కొంచెం టచ్ చేసిందనుకోండి, నా హార్ట్ మెల్టింగ్‌గా అనిపించింది, నాకు పెయిన్ అనిపించింది. సో, నేను మాట్లాడతాను. భారతదేశంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ ప్రతిరోజు నేను అదే మూడ్‌లో ఉండి నేను ఫైట్ చేయాలంటే నేను లైక్ పోలీస్‌లాగా నేను డ్యూటీ చేయట్లేదు. అవును. ఆర్మీ వాళ్ళలాగా నేను బార్డర్‌లో లేను. ఇట్ ఈస్ ఆల్ అప్ టు మై పర్సనల్ థింగ్. అవును. వేరే సో, వాళ్ళకి అట్లా. క్వెషన్ చేసే రైట్ ఉండదు కదా! యాహ్! అంటే ఇప్పుడు మాధవీలత గారు ఈ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది మేము వింటా ఉన్నాము. హ్మ్. సో, రీసెంట్‌గా మీరు బాలకృష్ణ గారిది మూవీ దాని మీద కూడా స్పందించారు. హ్మ్. ఒకవేళ నిజంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉందా అది? నేను ఎవ్వరి మూవీల మీద స్పందించలేదు. ఎందుకంటే ఓకే. నేను ఈ మధ్య కాలంలో ఏ మూవీ చూడలేదు. ఓకే. నేను పర్సనల్‌గా స్పందించాను. బికాజ్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఎవ్రీడే ఏదో ఒక టాపిక్ మీద అవును. మాట్లాడుతూనే ఉంటాను. అది ఏ టాపిక్ అన్నది నాకు తెలీదు. ఆ రోజు నా మూడ్ బేస్‌తో నాకు ఏ టాపిక్ నేను నేను చూసిన దాని మీద, నేను చూసిన ఇన్సిడెంట్ మీద, నేను ఫీల్ అయిన ఇన్సిడెంట్ మీద నేను రియాక్ట్ అవుతూ ఉంటాను. అది స్పిరిచువాలిటీ దగ్గర నుంచి, డివోషన్ దగ్గర నుంచి, సొసైటీలో జరిగే ఇన్సిడెంట్ వరకు నేను దేని మీద నా మూడ్ ఆ రోజు పనిచేస్తదో నాకు తెలీదు. ఆ మొమెంట్ నాకనిపిస్తే చెప్తా. అలా చెప్పింది. దాన్ని తీసుకొనెళ్ళి పలానా మూవీలో కూడా ఇలాంటిది ఒక డైలాగ్ పెట్టారు, ఒక సిట్యుయేషన్ పెట్టారు అని మాట్లాడడం జరిగింది. మూవీస్‌లో జరుగుతదా అంటే ఐ మీన్ నేను మాట్లాడింది చైల్డ్ అబ్యూజ్, చైల్డ్ అవును. మొలెస్టేషన్, చైల్డ్ రేప్స్ గురించి. ఇప్పుడు ఎవరి నేచర్ ఎలాంటిదన్నది నేనెళ్ళిపోయి అది సినిమా ఇండస్ట్రీలో గాని, సొసైటీలో గాని చూడలేను. అదొక కైండ్ ఆఫ్ డిసీజ్. చిన్న పిల్లలతో చిన్న పిల్లల్ని కూడా సెక్సువల్‌గా చూడటం పర్వర్ట్ లాగా అన్నది వాళ్ళ నేచర్‌కి వాళ్ళ మైండ్ సెట్‌కి సంబంధించిన విషయం. అది మనం పర్టిక్యులర్‌గా ఎళ్లి చూడలేము. అది నిజంగా సినిమా వాళ్ళే చేస్తారా? బయటోళ్ళు చేస్తారా? నాకు తెలీదు. ఎందుకంటే అది మనం అలాంటి వాళ్ళని మనం నోటీస్ చేసినప్పుడు గాని చెప్పగలం. అవును. బట్ అలాంటి ఇన్సిడెంట్లు అయితే సమాజంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. నేను దాని గురించి మాట్లాడా. అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అంటే 99% చిన్న పిల్లల్ని అలా చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి తెలిసినోళ్ళే చేస్తారు తప్ప బయటోళ్ళొచ్చి చేయరు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ సరౌండింగ్స్‌లో ఉన్నోళ్ళే చేస్తారు. అవును. బయటోళ్ళు రావడానికి ఛాన్స్ లేదు పిల్లల దగ్గరికి. ఐదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ స్కూల్. వేరే సోర్స్ లేదు. సో, ఆ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఓకే. ప్రెజెంట్ ఏమైనా చేస్తున్నారా? అంటే లైక్ మూవీస్, వెబ్ సీరీస్? ఈ ఇయర్ అయితే ఒక మూవీలో చిన్న గెస్ట్ రోల్ చేశా సీఐ క్యారెక్టర్. ఓకే. సో, వెరీ అన్‌ఫార్చునేట్‌లీ గత 5 సంవత్సరాలుగా సినిమా రిలీజ్ అవ్వనట్లు అది కూడా ఇంకా అవ్వలేదు. అవునా? ఈ 5 ఏళ్లలో 5 సినిమాలు చేశా. 5 రిలీజ్ అవ్వలేదు. అయ్యయ్యో! ఎందుకంటే రీజన్స్ ఏంటి? అంటే చిన్న ప్రొడ్యూసర్స్ కదా! సో, ఓకే. చిన్న ప్రొడ్యూసర్స్ సమస్య. అంతే. మీరెందుకు పర్టిక్యులర్‌గా బీజేపీనే చూజ్ చేసుకోవాలనిపించింది? ఎందుకు అంటే మా తాతగారు మొదటి ఓటు వేసింది టీడీపీ పెట్టినప్పుడట. ఓకే. అది మా అమ్మ నాకు చెప్పింది. ఓకే. సో, ఆ పార్టీ ఎందుకు పెట్టారు ఎన్టీఆర్ గారు? కాంగ్రెస్ మీద పోరాటం చేయడానికే పెట్టారు. అసలు ఓకే. టీడీపీ స్థాపించబడింది యాంటీ కాంగ్రెస్. ఓకే. సో, మా తాతగారు హీ వాస్ ఎ యాంటీ కాంగ్రెస్ పర్సన్. హ్మ్. అందుకని ఆయన అప్పటి వరకు ఆయన ఓటు హక్కునే ఆయన వినియోగించుకోలేదు టీడీపీ పెట్టే వరకు. ఓకే. సో, అలాంటి సందర్భంలో ఆయన ఓటేసినప్పుడు ఆ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. నాకు తెలిసినప్పుడు రీజనల్ పార్టీ అంటే నేను పెరుగుతూ వచ్చినప్పుడు నేను చిన్నప్పుడంతా మా ఇంట్లో చూసింది ఆ యెల్లో కలర్ జెండాలు చూస్తూనే పెరిగాను. ఎందుకంటే ఓకే. అప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లేదు. జనసంఘ్ స్థాపించబడింది గానీ 1980లో. కానీ నేషనల్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసంఘ్ అప్పట్లో. తర్వాత అది ఓకే. బీజేపీగా మారింది. సో, ఆ తర్వాత రీజనల్ పార్టీ నేనేమన్నా చూసానంటే టీడీపీ. సో, ఆ 2 అలా చూస్తూ మా ఇంట్లో పెంచారు కాబట్టి నాకు ఆ భావజాలం ఎప్పుడు నేషనల్ వైడ్ ఉండాలి. సో, రీజనల్ పార్టీ అంటే ఒక స్టేట్‌కి మాత్రమే కమిట్ అయ్యి ఉంటాము. నేషనల్ పార్టీ సెలెక్ట్ చేసుకుంటే సో, నేను నేషనల్‌గా ఉండొచ్చు. నేనెప్పుడు నేను ఆంధ్ర అమ్మాయిని, నేను తెలుగు అమ్మాయినని ప్రౌడ్‌గా చెప్తాను కానీ, బట్ నేను కన్ఫైన్ చేసుకోను. నేను ఆంధ్రానా, తెలంగాణనా, నేను పుట్టింది కర్ణాటక. సో, మరి నేను కొన్ని ఇయర్స్ పెరిగింది మహారాష్ట్ర. నేనట్లా ఏ స్టేట్‌కి నన్ను నేను కన్ఫైన్ చేసుకోను. బట్ యెస్, నేను తెలుగు అమ్మాయిగా చాలా గర్వపడతా. తెలుగు తెలుగు భాష అమ్మాయిగా పుట్టినందుకు. బట్ నేను ఇండియన్ అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను కాబట్టి, సో, నేషనల్ లెవెల్‌లో ఎప్పటికైనా ఉండాలి అన్నది డ్రీమ్ బిగ్. డ్రీమ్ బిగ్ అని నేనే చెప్పి స్మాల్ ప్లేస్‌లో ఆగిపోకూడదని చెప్పి నేషనల్ పార్టీ సెలెక్ట్ చేసుకున్నాను.
ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి తెలంగాణలో సపోర్ట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మీరు డై హార్ట్ ఫ్యాన్ మాకు తెలిసి ఎప్పటి నుంచో. సో ఆ రీజన్ వల్లనే బీజేపీలో చేరిందా అనే టాక్ వినిపిస్తోంది. అది ఎంతవరకు నిజం అంటారు? ఓకే, నేను రివర్స్ క్వశ్చన్ అడుగుతాను. Okay. బీజేపీ తెలంగాణకి పవన్ కళ్యాణ్ ఎప్పుడు సపోర్ట్ చేశాడు? ఏ ఇయర్? ఏ ఇయర్ అని చెప్పలేము, ఈ మధ్యలోనే చేశారు. మరి నేను బీజేపీలో జాయిన్ అయింది ఎప్పుడు? 6 years బ్యాక్ కదా. సో అంటే ఈ మధ్యలో మీరు యాక్టివ్ అవుతున్నారు కదా, సో అంతకుముందు ఏమైనా చేంజెస్ సమయం ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఇట్లానే సైలెంట్? నేను 2018లో జాయిన్ అయ్యాను. అసలు అప్పుడు జనసేన బీజేపీ అసలు కలిసే లేదు, అసలు అలయన్స్ లో కూడా లేదు. ఓకే. 2020లో ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ అయింది. ఆంధ్రప్రదేశ్ కాదు, బీజేపీతో అలయన్స్ అయింది. అది బీజేపీ ఇస్ అ నేషనల్ పార్టీ, ఒక స్టేట్ కన్ఫైన్ కాదు. అది బీజేపీతో అలయన్స్ జరిగింది. అది ఎప్పుడు 2020. అండ్ పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా అలయన్స్ అవుతాడన్న సంగతి నాకు తెలుసు. అదొక ట్రస్ట్, ఎందుకంటే ఒకే భావజాలంతో వెళ్తున్న పార్టీలు, సో ప్రజల గురించి ఆలోచిస్తారు కాబట్టి 100% ఎప్పుడో ఒకసారి అలయన్ అయ్యే తీరుతారు. సో అలా నాకు నమ్మకం ఉండింది. నన్ను నేషనల్ పార్టీలో జాయిన్ అయ్యాను. నేను ఆ తర్వాత 2019లో నేను ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశాను. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ చేస్తాడని కంటెస్ట్ చేస్తావా ఏంటి, లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ చేస్తారని పార్టీ టికెట్ ఇస్తుందా? సంబంధం లేదు. నేను పర్సనల్గా 2021లో హర్ట్ అయ్యాను కాబట్టి నేను మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ నాకు యాక్టివ్ అవ్వాలనిపించింది కాబట్టి నేను యాక్టివ్ అయ్యా. యాక్చువల్లీ నేను యాక్టివ్ అయ్యాక అలయన్స్ అయ్యారు పవన్ కళ్యాణ్. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మాధవీలతో యాక్టివ్ అవ్వడానికి అసలు సంబంధమే లేదు. ఓకే. అంటే ఏ ఇష్యూలో మీరు హర్ట్ అవ్వాల్సి వచ్చింది? అంటే ఆ హర్ట్ అయినప్పుడు ఏ ఇష్యూ అవుతుందో, సో సమ్ వేరే పార్టీస్కి వెళ్తే బాగుంటుందేమో, ఇట్లా హర్ట్ చేస్తున్నారు అని మీకు ఏమైనా అనిపించిందా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. బికాస్ నాది ఎలా ఉంటుందంటే, నువ్వు ఎంత డబ్బులు ఇస్తావు, నువ్వు ఎంత ఆస్తి ఇస్తావు, నాకు మ్యాటర్ కాదు. నేను నచ్చిన పనే నేను చేస్తాను, అది నేను. నాకు 2020లో వేరే పార్టీ వాళ్ళు ఆఫర్ చేశారు. నేను ఒకటే చెప్పా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రికగ్నైజేషన్. మీరు గుర్తించినందుకు సంతోషం, బట్ నేను హ్యాపీగా ఉన్నా నా పార్టీతో. నా పార్టీ నాకు పదవులు ఇస్తుందా ఇవ్వదా, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ నేను ఒకసారి ఇష్టపడి ఒక కండువా వేసుకున్నానంటే నేను ఆ కండువాకి నేను కమిటెడ్గా ఉండాలి. సో పదవి ఇవ్వలేదని అర్జెంటుగా వేరే పార్టీలోకి జంప్, అఫ్ కోర్స్ చాలా మంది పదవి ఇవ్వలేదని వెళ్తారు. నాకు పార్టీలో సీనియర్స్ ఢిల్లీలో కూడా నాకు చెప్పింది కూడా ఏంటి అంటే, మంచి ఉద్దేశంతో చెప్తారు. బీజేపీలో నేను నేర్చుకున్నది అదే, నీకు మన పార్టీలో గనక అధికారం కల్పించకపోతే పక్క పార్టీ వాళ్ళు పిలిస్తే అది నీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటే నువ్వు వెళ్ళి అక్కడ పదవి తీసుకో. ఎందుకంటే నువ్వు పదవిలో ఉంటేనే ప్రజలకు నువ్వు ఏమైనా చేయగలవు. నీకు పదవి లేదంటే నువ్వు అందరిలాగా సామాన్య కార్యకర్తవే, లేకపోతే ఒక ఓటర్గానే మిగిలిపోతావు. కానీ నువ్వు 10 మందికి మంచి చేయాలనుకున్న దానివి అధికారంలో ఉంటేనే చేయగలవు. కాబట్టి అండ్ దట్టు ఒక ఆడపిల్లగా నీ లైఫ్, నీ ఏజ్, నీ టైం చాలా లిమిటెడ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సొసైటీలో ఇది ఫ్యాక్ట్. మగాళ్ళకు ఉన్నంత లైఫ్ స్పాన్ ఆడపిల్లలకి ఉండదు. కాబట్టి సో నీకు వచ్చిన ఆపర్చునిటీని నువ్వు యూటిలైజ్ చేసుకో, బట్ ఐడియాలజీ మాత్రం వదలకు. దేశం, ధర్మం ఈ 2 సిద్ధాంతాలు వదలకు నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పారు. బట్ స్టిల్ చెప్పినప్పటికీ కూడా నా పార్టీ నాకు అధికారం ఇవ్వకపోయినా సరే, బట్ నేను వచ్చిన 10 నెలల్లో పిలిచి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. నేనేం అడగలేదు, నేనేం రిక్వెస్ట్ చేసుకోలేదు, నేనేం ఏడవలేదు. పని చేయటానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఇచ్చారు, నేను పని చేశాను. ఏ నియోజకవర్గానికి? గుంటూరు 2 నియోజకవర్గానికి నేను చేశాను. ఓకే. సో నాకు ఆ కృతజ్ఞతా భావం నాకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి, నేను ఇష్టపడి కండువా వేసుకున్నాను కాబట్టి నేను ఇదే పార్టీలో నేను కంటిన్యూ అవుతూనే ఉన్నాను. పదవి ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, రాకపోయినా కూడా ఐఎమ్ హ్యాపీ బీయింగ్ ఏ కార్యకర్త, బీజేపీ కార్యకర్త. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు విజయశాంతి గారు, ఆమె ఫేమస్ హీరోయిన్, ఆల్సో ఒక పొలిటికల్ పర్సన్ కూడా. ఆమెను గుర్తించిన బీజేపీ పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీలో మీరు యాక్టివ్ అవుతున్నారు, మిమ్మల్ని గుర్తిస్తుందని మీరు పార్టీలో చేరారా? ఇక్కడ యాక్చువల్లీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే, గుర్తింపు అన్నది ఒకటి మనకు మనం క్రియేట్ చేసుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్కి అవకాశం ఇస్తే ఆ హీరోయిన్ని ప్రమోట్ చేసే బాధ్యత ప్రొడ్యూసర్కి, ప్రొడక్షన్ హౌస్కి ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలో ఎట్లా ఉంటుందంటే, రాజకీయానికి సంబంధించి మనల్ని మనమే ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు లైక్ మీరు వచ్చారు, నన్ను గుర్తించకపోతేనే మీరు వచ్చి పొలిటికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారా? లేదు. సో గుర్తించబట్టే వచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో పార్టీలో కూడా మనకి మనం మన కేపబిలిటీ ఏంటని ప్రొజెక్ట్ చేసుకోవాలి. లేదా సాధారణ కార్యకర్తగా పనిచేసుకుంటూ వెళ్తావా, అది నీ హ్యాపీనెస్. అలా కాదు, నిన్ను గుర్తించాలని నువ్వు అనుకుంటున్నావు అంటే నీలో ఏం టాలెంట్ ఉన్నదని నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవాలి కదా. ఎక్కడైనా మన ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకునే క్రమంలో, ఒక ఉద్యోగమైనా ఇంకొకటైనా సరే, మన టాలెంట్ని మనం షోకేస్ చేసుకునే తీరాలి.
నేను దీనికి కేపబుల్ అని మనకున్న ఇప్పుడు బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్లో నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, నాకు పార్టీ గురించి నాకు మాట్లాడి జనాలకు తెలియచేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నేను అదే దాని మీదే ఉన్నాను. అది సోషల్ మీడియా ఇప్పుడు బోల్డ్ అంత అవకాశాలు క్రియేట్ చేస్తుంది మనకు. సో స్పోక్స్ పర్సన్గా కావాలని అనుకున్నాను. స్పోక్స్ చేసే పని ఏంటంటే మాట్లాడడమే. సో నేను అదే పని చేస్తున్నాను ఇప్పుడు కూడా. పార్టీ గుర్తించింది కాబట్టే ఆ రోజు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పార్టీ గుర్తించింది కాబట్టే అన్ని ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేశాను. పార్టీ గుర్తించింది కాబట్టే నిన్న కూడా ర్యాలీకి వెళ్ళొచ్చాను. అవునండి. సో సో ఇప్పుడు బీజేపీ పార్టీని ప్రమోట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అండ్ అలాగే ఇక్కడ కూడా ప్రమోట్ చేయడానికి మాధవిలత గారు ఉన్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? బీజేపీ పార్టీని ప్రమోట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు లేరు. ఓకే. జనసేన ఆయన పార్టీ అలయన్స్ కలుపుకున్నారు అంతే. కలిసి పనిచేయటం అన్నది ఇప్పుడు ఒకళ్ళు ముందుకెళ్ళడము లేకపోతే ఇంకొకరితో కలిసి ముందుకెళ్ళడము స్నేహభావంతో అన్నది అది సహజంగా కొన్ని కంపెనీలు రన్ చేసేటప్పుడైనా లేకపోతే ఇంకో కార్యక్రమంలో అయినా చేయి కలపడం అన్నది మంచిది. సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నప్పుడు జనసేన ఒంటరిగా ప్రయాణం కంటే కూడా సో కలిసి ప్రయాణం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో బోల్డ్ అన్ని పార్టీలు ఉన్నాయి. అందులో ఇప్పుడు జనసేన కూడా అలయన్స్ కలపలేదు, కలిసి పనిచేసుకుంటున్నారు వాళ్ళు. సో ఎనర్జీ బూస్ట్ అవుతుంది. అట్లనే 7 మంది జనసేన అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు కదా తెలంగాణ నుంచి. సో అప్పుడు ఖచ్చితంగా మరి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు మరి జనసేననే ఖచ్చితంగా ప్రమోషన్ అంటారు దాన్ని, పార్టీని ముందుకు నడిపించడం అంటారు కదా. ఇప్పుడు ప్రమోషన్ ఆయన సెలబ్రిటీగా చేయట్లేదు, అధినేతగా చేస్తున్నాడు. సో అది బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కార్యకర్తలు కూడా నిన్న కూడా ర్యాలీలో నాకు చక్కగా ఇటు వైట్ కలర్ ఏమంటారు జెండాలు, ఆరెంజ్ కలర్ జెండాలు మొత్తం కలిసి ర్యాలీలో కనిపించాయి. దాంతోపాటు మందకృష్ణ మాదిగ వారి జెండాలు కూడా మొత్తం ఈ ముగ్గురు కలిసి నాకు ర్యాలీలో కనిపిస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఇప్పుడు బీజేపీకి అట్లీస్ట్ ఒక 10% కూడా ఓట్లు రావు అనేసి అంటున్నారు. బట్ అంటే ప్రజల విషయానికి వస్తే వాళ్ళు మోడీ పేరు తలుస్తున్నారు. సో దాన్ని మీరు వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అంటారా? యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే తెలుగు రాష్ట్రాల్లో బేసిక్గా మన సౌత్లో రీజనల్ పార్టీస్కి స్ట్రెంగ్త్ ఎక్కువ, ఆ విషయంలో డౌటే లేదు. నేషనల్ పార్టీ అంటే ఓన్లీ అది నార్త్ ఇండియాకి మాత్రమే పరిమితం అనేటటువంటి ఒక ఎజెండాలో ఉండిపోయారు జనాలు. కానీ అది స్లోగా బ్రేక్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో ఒక్క కార్యకర్త ఉన్న ఊరు, ఒక రాష్ట్రం మొత్తంకి ఒకే కార్యకర్త, ఆ ఒక్క కార్యకర్త ఉన్న ప్లేస్లో 25 సంవత్సరాలు పనిచేసి ఈరోజు బీజేపీ రాష్ట్రంగా అది క్యాప్చర్ చేసుకోగలిగింది. సో అలా పని చేసుకుంటూ పోతుంటే కార్యకర్తలు పెరుగుతారు, ఓటర్లు పెరుగుతారు, ఓటర్ రేషియో పెరుగుతుంది, నాయకులు వస్తారు. ఇప్పుడు ఆంధ్రాలో ఒక్కళ్ళు కూడా గెలవలేదు, కానీ తెలంగాణలో అసలు నిజంగా ఒక్క లీడర్ కూడా లేని రోజుల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, బోల్డంతమంది కార్యకర్తలు వచ్చారు, ఓటర్లు వచ్చారు. సో అది రోజుకి గ్రో అవుతూనే ఉంటుంది. 2023లో గెలుస్తారా అన్నది ఎజెండాగా బీజేపీ ఎప్పుడు పనిచేయదు. 365 days పనిచేస్తుంది పార్టీ. అది శత్రు పార్టీలైనా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా వాళ్ళు ఆనెస్ట్గా చాలాసార్లు ఒప్పుకున్నారు. ఎలక్షన్ల ముందు పనిచేసే పార్టీ బీజేపీ కాదు. వాళ్ళు నిజంగా 365 days పనిచేస్తూనే ఉంటారు. ఎందుకు చేస్తారో ఏమో అర్థం కాదు, కానీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు వాళ్ళని. అదొక డ్యూటీ లాగా చేస్తూనే ఉంటారు. మరి ఎందుకు ప్రజలు గుర్తించట్లేదు? ఎందుకు గుర్తించట్లేదు? నేను అదే అంటున్నాను కదా. అసలు సౌత్లో సౌండే వినిపించకుండా ఉన్న ప్లేస్లో ఈరోజు ఎంతమంది కార్యకర్తలు, ఎంత ఓటింగ్ రేషియో, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ గెలుపొందుతున్నారు అంటే ఎవరు లేకుండానే ఎట్లా గెలుపొందుతారు? ఒక్క ఓటు కూడా పడదు అన్న చోట నాయకులు గెలుస్తున్నారంటే ఇంతమంది ఓట్లు. అండ్ మొన్న ఇక్కడ జరిగిన ఎమ్మెల్సీ దాంట్లో ఓడిపోయారు కానీ 1,00,000 ఓట్లు పడ్డాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకే వేదిక పంచుకుంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అంటే మీరు ఆయనకు పెద్ద ఫ్యాన్ కదండి. ఐఎమ్ నాట్ ఫ్యాన్, ఐ లవ్ హిమ్. ఓకే. భక్తురాలు? నో భక్తురాలు. సో ఐఎమ్ సారీ. ఓకే. నేను కృష్ణాకే భక్తురాలు. ఓకే. భక్తురాల్ని కాదు. అలాంటప్పుడు నేను కృష్ణాకే ప్రేమికురాల్ని. ఓకే సరే, కృష్ణకి ప్రేమికురాల్ని. పవన్ కళ్యాణ్, ఐ లవ్ పవన్ కళ్యాణ్. ఓకే. నో డివోటీ, నో ఫ్యాన్. ఓకే. మాదొక క్వశ్చన్ ఉంది. మీరు లార్డ్ కృష్ణకి భక్తురాల, పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? మళ్ళీ చెప్పాను, నేను కృష్ణకి భక్తురాల్ని కాదు, నేను కృష్ణ ప్రేమి. నేను కృష్ణకి ప్రేమికురాల్ని. అట్ ద సేమ్ టైం నా 16 ఏళ్ల ఏజ్లో నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించాను. ఓకే.
16 years. Oh నాకు my God. 16 years ఉన్నప్పుడు. ఓకే. సో 16 years ఉన్నప్పుడు నేను ప్రేమించాను. ఈ భక్తి గిక్తి మనకు అంత తెలియదు. నేను ఇప్పటికీ ఆ భక్తి కాన్సెప్ట్ మనకి ఎక్కదు Okay. అసలు. సో ఐ స్టిల్ లవ్ హిమ్. పవన్ కళ్యాణ్ మీద నా ప్రేమ ఎలాంటిదంటే మనం చందమామని ఎట్లా ఇష్టపడతామో సో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ అలాంటిది. బికాస్ 16 to 20 ఏజ్ వరకు ప్రేమ ఒకలా ఉంటుంది. దాని తర్వాత లైఫ్లో మనం లైఫ్ని చూస్తున్న కొద్దీ ఆ ప్రేమ అట్లా కాన్స్టాంట్గా అది మిగిలిపోతుంది. సో చందమామ అంటే ప్రేమ అంటే ఎస్ నాకు చందమామ అంటే ప్రేమ, అట్లనే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రేమ. ఓకే. లార్డ్ కృష్ణ మీద ఎలాంటి ప్రేమ? లార్డ్ కృష్ణ, సో మై గాడ్ దట్ లవ్ ఇస్ ఎందుకు బ్లష్ అవుతుంది మీకు? మాట్లాడతారని కూడా విన్నాము. నాకు తెలియదు ఓకే. ఎందుకు బ్లష్ అవుతా అంటే పని అంటే ప్లాన్ చేసుకొని బ్లష్ అవ్వను కదా. అవును. మీరు క్వశ్చన్ అడగంగానే నాకు బ్లష్ వచ్చింది. బికాస్ మేబీ దిస్ లవ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇది ఒక నాలెడ్జ్తో కూడినటువంటి లవ్ అవ్వచ్చు. అంటే నాకు నిజమైన ప్రేమకి ప్రేమ అంటే ఇట్లా రాధాకృష్ణ ప్రేమ గురించి మనం వింటూ ఉంటాం. ఆ వింటూ ఉండే క్రమంలో వాళ్ళిద్దరి ప్రేమ ఎందుకు యుగాలైనా తరాలైనా ఇంకా మరిన్ని యుగాలు వచ్చినా ఎందుకు తలుచుకుంటారంటే ఆ లవ్కి అంత ప్యూరిటీ ఉంది, ఆ లవ్కి అంత అండర్స్టాండింగ్ ఉంది, అంత రెస్పెక్ట్ ఉంది. అది ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. ప్రేమ అంటే ఇది మనం ఇన్ని రోజులు చూసింది, మనం ఇన్ని రోజులు ఫీల్ అయింది, ఇది ప్రేమ కాదు అసలు. అదంతా ఒక మనుషుల మధ్య జరిగేటటువంటి ఒక మామూలు ఏదో ఒక అట్రాక్షనో, ఒక ఇష్టమో, ఒక గౌరవమో, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. బట్ ఈ కృష్ణ ఏదైతే రాధని ప్రేమించాడో సో దట్ ఈస్ కాల్డ్ రియల్ లవ్. ఓకే. ఆ లవ్ని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి నాకు ఆ ప్రేమ విలువ, నిజమైన ప్రేమ విలువ నాకు అర్థమైంది. అండ్ అఫ్ కోర్స్ కృష్ణ ఈజ్ మై ఫ్రెండ్, మై లవర్, మై హస్బెండ్, మై గురు, మై ఫిలాసఫర్, మై ఎవ్రీథింగ్. నాకు ఈరోజు మార్నింగ్ ఏదైనా డౌట్ వచ్చింది అంటే ఆ డౌట్కి ఆన్సర్ నాకు 24 అవర్స్లో నాకు వచ్చేస్తుంది, లేదా 48 అవర్స్లో ఆ డౌట్ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే. అది నేను మెడిటేషన్లో కూర్చుంటా, నన్ను నేను ప్రాసెస్ చేసుకుంటుంటా. ఓకే. ఈ క్వశ్చన్ ఏంటి, లేకపోతే ఈ ప్రాబ్లం ఏంటి, ఈ హర్టింగ్ ఏంటి, ఈ పెయిన్ ఏంటి, లైక్ ఎవ్రీడే మన లైఫ్లో చాలా జరుగుతుంటాయి. కృష్ణ గారిని అడుగుతారా? నాకు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. కృష్ణ గారు కాదు, కృష్ణే. ఓకే. కృష్ణ. No గారు గీరు. మీరు అన్నారు కదా ఇప్పుడు ఏంటది ఈజ్ మై లవర్ హస్బెండ్ సమ్ అట్లా. సో నేను ఆ వేలో నేను గారు అన్నాను. నీకు కూడా అదే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? యూ సెడ్ యూ లవ్ కృష్ణ ఇన్ ద సేమ్ వే. ఎవరు దేవుణ్ణి పట్టుకొని గారు గీరు అనరు, బికాస్ ఓన్ చేసుకుంటాం. ఓకే. సో నాకు పెయిన్ వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు పీస్ఫుల్గా మనం థింక్ చేయాలంటే ఐ చూజ్ ఓన్లీ మెడిటేషన్. అలా కూర్చున్నప్పుడు లైక్ 2 days బ్యాక్ కూడా నాకు ఒక హర్టింగ్ జరిగింది, ఒక పెయిన్ వచ్చింది. చాలా చాలా అంటే ఆ రోజంతా నేను చాలా సఫర్ అయ్యాను. దెన్ నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నా కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి, కానీ దాని క్వశ్చన్కి నాకు ప్రాసెస్ జరుగుతుంది. ఆ బాధకి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది బాధ, ఏం జరుగుతుంది, దీన్ని నేను మళ్ళీ లైఫ్లో నేను ఎట్లా అచీవ్ చేయాలి, ఇట్లాంటి పెయిన్ మళ్ళీ నాకు వస్తే లైఫ్లో ఒక ప్రాసెస్ అంతా జరిగేసేసి ఎర్లీ మార్నింగ్ ఒక 5:30 టైంకి ఆ పెయిన్ అంతా పోయేసింది నాకు. లిటరల్లీ పోయేసేసి లైఫ్లో ఇట్లాంటివి జరుగుతుంటాయి, వాటిని అచీవ్ చేసి వాటిని దాటి బియాండ్ దట్ నువ్వు థింక్ చేయాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి నువ్వు పట్టించుకోకూడదు అని ఒక రియలైజేషన్ కలిగింది. సో ఆ రియలైజేషన్ ఏంటంటే విజ్డమ్ అంటారు ఇంగ్లీష్లో, ఒక జ్ఞానం అనుకోవచ్చు, సంథింగ్ లైక్. అలా నాకు ఎవ్రీడే ఏదో ఒక ప్రాసెస్ జరుగుతుంటుంది. బికాస్ మన హ్యూమన్ లైఫ్లో ప్రతి ఒక్కటి ఏదో ఒక సమస్య వచ్చే ఫేస్ చేస్తాము. బోల్డెన్ అనుమానాలు ఉంటాయి మనకి, బోల్డెన్ ప్రశ్నలు ఉంటాయి, బోల్డెన్ బాధలు ఉంటాయి, బోల్డెన్ కష్టాలు ఉంటాయి. వీటన్నింటికి నాకు ఆన్సర్స్ దొరుకుతుంది. ఆన్సర్ దొరుకుతున్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను కదా. సో మనకి తెలిసిన వాళ్ళలో లాట్ ఆఫ్ గాడ్స్ ఉంటారు. సో ఎందుకు వై కృష్ణ, మీరు ఎందుకు కృష్ణని చూస్ చేసుకోవాలి? మనకు లాట్ ఆఫ్ గాడ్స్ యాక్చువల్లీ లేరు, టు బి ఆనెస్ట్లీ చెప్పాలి అంటే. ఓకే. మనకు అంటే ఇప్పుడు రాముడు కానివ్వండి, అది అవతారం కదా అవన్నీ. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకు మామూలుగా ముఖ్యంగా మన దేవుళ్ళు చెప్పుకునేది ఏంటి అంటే కొన్ని వెర్షన్స్ చెప్తారు మహావిష్ణువు నుంచి అందరూ ఉద్భవించారు, కొందరు వెర్షన్స్ చెప్తారు ఆదిదేవుడు శివుడు ఆయన నుంచి మిగిలిన వారందరూ ఉద్భవించారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళే. వాళ్ళ నుంచి రకరకాల రూపాలు తీసుకొని, వాళ్ళ అంశాలు తీసుకొని, కాలానుగుణంగా, పరిస్థితులను అనుగుణంగా రకరకాల అవతారాలు స్వీకరించి వచ్చిన వాళ్ళే అందరూ. సో కొందరికి రాముడి అవతారం ఇష్టం విష్ణుమూర్తిలో,
నాకు కృష్ణుడి అవతారం ఇష్టం. మన Okay. నేచర్‌కి తగ్గట్లు మనం మన క్యారెక్టరిస్టిక్స్‌కి తగ్గట్లు మనం చూస్ చేసుకుంటాం. లైక్ అమ్మవారు ఒక్కటే. ఆమె పార్వతీనే. ఆమె దుర్గా. కానీ ఆమెకి ఎన్ని పేర్లున్నాయి, ఎన్ని అవతారాలున్నాయి. కానీ అమ్మాయిలు ఏం చేస్తారు? వాళ్ళ నేచర్‌కి ఏం సెట్ అవుతదో ఆమెను పిక్ చేసుకుంటారు. కూల్‌గా, స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉండాలా? లేకపోతే రెబలిస్టిక్‌గా ఉండాలా? లేకపోతే ఆవేశంగా ఉండాలా? తెలివి కలిగినట్లు ఉండాలా? ధనంగా ఉండాలా? ధైర్యంగా ఉండాలా? అన్నది క్యారెక్టరిస్టిక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో, నాకు కృష్ణుడి క్యారెక్టరిస్టిక్స్ నాకు నచ్చాయి ఓకే. చాలా. సో, అలా నేను కనెక్ట్ అయ్యాను. తెలీదు. బట్ చాలా మంది అమ్మాయిలు రాముడికి కనెక్ట్ అవుతారు. అంటే రాముడు లాంటి భర్త అవును. కావాలనుకుంటారు. కానీ కనెక్ట్ కృష్ణుడికే అవుతారు. ఓకే. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయిలు ఎక్స్‌పెక్ట్ చేసేది లవ్ కాబట్టి, అవును. లవ్ అంటే కృష్ణ, కృష్ణ అంటే లవ్ కాబట్టి అక్కడే కనెక్ట్ అవుతారు. ఓకే. అండ్ ఇప్పుడు సినిమా విషయాలకొస్తే, సినిమా ఇండస్ట్రీలో మీకు ఇప్పటివరకు ఎవరన్నా కాంటాక్ట్‌లో ఉన్నారా? మీరెక్కువ అంటే లైక్ ఇప్పటికి మాట్లాడేవాళ్ళు. నా లైఫ్‌లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ సినిమా వాళ్ళే ఉంటారు. ఓకే. అది అవాయిడ్ చేయలేని థింగ్ కదా! మన ఫ్రెండ్ సర్కిల్‌లో కామన్ ఫ్రెండ్స్‌గా ఏదో ఒక రిలేటెడ్ ఫీల్డ్‌లోనే ఉంటారు. ఐదర్ మీడియా, ఐదర్ సినిమా, ఐదర్ సీరియల్. ఈ మూడింటిలోనే ఉంటారు. 80% పీపుల్ అందులోనే ఉంటారు. మీకెప్పుడైనా అనిపిచ్చిందా సీరియల్స్‌కెళ్తే బావుండు అని? అనిపించడం కదా! ఐ గాట్ ఆపర్చునిటీస్. అండ్ చేస్తే బావుంటుంది. లైక్ ఎక్కువ మంది వుమెన్‌కి రీచబిలిటీగా ఉండొచ్చు. అవును. మూవీస్ అనేవి వుమెన్‌కి అంత వాళ్ళు కనెక్ట్ చేసుకోలేరు. అవును. సీరియల్ అయితే వుమెన్‌కి రీచబుల్ ఉంటుందనుకున్నాం గానీ, సో, అక్కడ అంటే ఎలా ఉంటాయంటే, ఆ డైలీ వేజెస్ చాలా నాకే అనిపించింది. అక్కడ మనం అంత కష్టపడినా కూడా నెలకి 50,000 కూడా మిగలట్లేదు. ఎందుకని ఓకే. అంత కష్టపడి చేయడం అనిపించింది. ఓకే. సో, అందుకే చేయలేదు. 'బిగ్ బాస్' గురించి విన్నారా అండి? చూస్తారా? యాక్చువల్లీ ఇది 7 సీజన్ కదా! అవును. 6 సీజన్స్ చూసాను. దిస్ 7థ్ సీజన్ ఓకే. హానెస్ట్‌లీ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలే. అవునా? ఎందుకండి? అంత బిజీ అయిపోయారా? ఫస్ట్ చూడాలని ఇంట్రెస్ట్ రాలేదెందుకో. యూజువల్‌గా కూడా నేను ఫస్ట్ ఒక 10, 15 డేస్, 20 డేస్ అట్లా చూడను. తర్వాత చూస్తాను. ఈసారి 15 డేస్ అయింది, 20 అయింది, 30 డేస్ అయింది. నాకు చూడాలన్న థాట్ రాలేదు. అసలు ఏమో నాకు లైక్ టైం సరిపోవట్లేదు. ఓకే. ఏం చేస్తావని అడిగితే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను కృష్ణనే చూస్తుంటా. ఎవ్వరు నమ్మరు గానీ నా ఫ్రెండ్స్‌కి తెలుసు ఆ సంగతి. ఓకే. బయట ప్రపంచాన్ని నమ్మించడానికి నేను లేను. బట్ మై క్లోజెస్ట్ పీపుల్ వాళ్ళకి తెలుసు. నేను ఆ కృష్ణనే మాక్సిమం చూసి, థింక్ చేసుకొని, ఆలోచించుకొని, నా క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలుసుకుంటా అన్న సంగతి నా క్లోజెస్ట్ వరల్డ్‌కైతే బాగా తెలుసు. ఓకే. మీతో ఎప్పుడైనా మాట్లాడారా? మీకనిపించిందా నాతో ఏది? కృష్ణ మాట్లాడుతున్నాడు. నేను తనతో మాట్లాడాలి అని? నో. నో. చాలా మందికి అంటే నువ్వు సాఫ్ట్‌గా అడిగావు కానీ ఆహ్, గాడ్ అనే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ గుడికెళ్ళి దండం పెట్టుకొని వస్తే అది విగ్రహం. నువ్వు ఫీల్ అయితే నీ లోపల ఉంటాడు కదా గాడ్. వివేకానంద ఏం చెప్పారు? నీ లోపల అంటే వివేకానంద కంటే మనం గొప్ప తెలివైనోళ్ళం గాదు, గొప్ప డివోషనల్ గాదు, గొప్ప స్పిరిచ్యువల్ గూడా గాదు మనం. ఆయనే నీ లోపల ఉంటాడు. ఫస్ట్ నీ లోపల ఉన్న దేవుడిని నువ్వు చూసి, నువ్వు మాట్లాడుకోగలిగితే అక్కడే నీ ప్రపంచం ఉంటుంది. అక్కడే నీకు సమాధానాలు గూడా దొరుకుతాయి. సో, గాడ్‌తో మనం ఇప్పుడు లైక్ మనకిష్టమైన వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మనం జూసుకుంటాము. అవును. మనిషి గూడా దేవుడికి ఒక రూపాన్ని క్రియేట్ జేశారు. ఎందుకంటే కళ్ళతో చూసుకుందామని క్రియేట్ జేశారు. క్యారెక్టరిస్టిక్స్‌ని బేస్ చేసుకొని రాముడంటే ఇలా ఉంటాడు. రాముడంటే ఆజానుబాహుడు. రాముడంటే వీరుడు, ధీరుడు, మంచి మనసున్నోడు. ఆయన ఎప్పుడు విల్లంబులు పట్టుకుంటే అలా ఒక ఆయన క్యారెక్టరిస్టిక్స్‌ని ఇమాజిన్ చేసుకొని ఆయనకు రూపాన్ని మనిషి తనకున్న సృజనాత్మకతతో క్రియేట్ చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ కృష్ణుడికి కూడా. సో, మనకేంటంటే మనం కళ్ళు మూసుకున్నా సమాధానాలు ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటేనే దొరుకుతాయి. ఎదురుగా కూర్చొని మనం మాట్లాడుకునేదేంటంటే, మన సాటిస్ఫాక్షన్ కోసం. ఎందుకంటే, మనకొక ఆబ్జెక్ట్ కావాలి. ఎవరితో అన్నా చెప్పుకునేటప్పుడు. ఆ ఆబ్జెక్ట్ ఏంటంటే, మనం ఒక ఐడిల్‌ని పెట్టుకోనో, లేకపోతే మనకిష్టమైన వాళ్ళైతే ఫోటోలు పెట్టుకోనో, మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే, మనం ఫీల్ అవ్వాలి కాబట్టి ఒకళ్ళకి చెప్తున్నట్లుగా. గాలిలో మాట్లాడుకోలేం కాబట్టి. అలా నేను కృష్ణకి చెప్పుకుంటాను. బట్ నాకు సమాధానాలు సేమ్ లైక్ ఇఫ్ యూ బిలీవ్ యూనివర్స్, ఇఫ్ యూ బిలీవ్ నేచర్ నేనేంటంటే ఆ మేనిఫెస్టేషన్‌ని చాలా బాగా నమ్ముతాను. అంటే మనం ఏదైనా మేనిఫెస్టేషన్ చేసుకుంటే పంచభూతాలు అంటే తెలుగులో చెప్పాలంటే నువ్వు ఏదైనా
గట్టిగా కోరుకుంటే పంచభూతాలు ఏకమయ్యి నువ్వు అనుకున్న కోరికకి సహకరిస్తాయి అని. సో మన నేచరు, యూనివర్స్ అనేది కూడా అంతే. ఆ డ్రీమ్ని నువ్వు స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేసి నువ్వు చెప్పుకుంటే ప్రకృతి మనకు అనుకూలించి ఆ ప్రకృతి మనకు సమాధానాలు ఇస్తుంది, కోఆపరేట్ చేస్తుంది మనం చేసే పనిలో. సో ఐ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్, ఐ బిలీవ్ ఇన్ కృష్ణ. సో నేను కృష్ణకి చెప్పేది ప్రకృతి నాకు ఆన్సర్స్ ఇస్తుంది. సో ఐ బిలీవ్ ఇట్, నేచర్ విల్ ఫాల్ ఫర్ మీ, యూనివర్స్ విల్ డూ మిరాకిల్స్ ఫర్ మీ అని. ఓకే. సో ఇప్పుడు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు గారి అరెస్ట్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నది ఆల్రెడీ అయిపోయిందని మీకు అనిపించవచ్చు. బట్ ఏంటంటే కావాలని చేపించారు. అప్పుడు అంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని, అంత ఏజ్డ్ పర్సన్ని అట్లా ఒక 1 month ఉంచడం కరెక్ట్ కాదు, అది మనకు తెలుసు. బట్ కావాలనే చేయించారా? దీని వెనక మోడీ ఉన్నాడా? ఈ క్వశ్చన్ కూడా కంటిన్యూ లేదు, ఇది ఓన్లీ ఏపీకి సంబంధించి అంతే. లేదు, దీని వెనక కూడా అదే ప్రశ్న. దీని వెనక మోడీనే చేపించాడు. బికాస్ నా ఇన్స్టాగ్రామ్ లో కూడా పెడుతున్నారు, నాకు మొన్నటి వరకు మోడీ అంటే గౌరవం ఉండేది, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించాక చెప్పాను కదా, దోమ కుట్టినా ఎందుకు ఇప్పుడు మోడీ గారు జగన్ గారు ఒకటే అయ్యి ఇప్పుడు చంద్రబాబు గారిని అట్లా చేశారనా? ఓకే, దోమ కుట్టినా కూడా అది మోడీ దోమనే, మోడీ పంపించిన తయారు చేసిన దోమ, అది డెంగ్యూ లక్ష్మి కంటే చాలా పవర్ఫుల్ అని చెప్పే జనాలు ఉన్నారు. ఓకే, మోడీ అంటే మొన్నటి వరకు ఇష్టం, ఈ రోజు నాకు ఇష్టం పోయింది అలా చేయించాడు అన్నప్పుడు, మరి చంద్రబాబు నాయుడు మోడీని నోటికి వచ్చిన పర్సనల్ అటాక్స్ చేసేటప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఓకే, అప్పుడు వాళ్ళ నోర్లు మూసుకొని పోయాయా? అది వదిలేస్తే ఇక్కడ 2 రకాల ఎజెండాలు ఉంటాయి. పనిగట్టుకొని ఎలక్షన్కి ముందే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడం వల్ల మోడీకి నిజంగా అది నెగిటివ్ అవుతుంది అని ఆయనకు తెలీదా? కానీ ఇది చంద్రబాబు నాయుడుకి చాలా పాజిటివ్ అవుతుంది. ఓకే, సింపతి గెయిన్ అవుతుంది. తెలిసింది కదా సింపతి అనేది 100% తెలుసు. ఇంత రాజకీయ ప్రజ్ఞానం ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే సింపతి గెయిన్ అవుతుంది అని తెలియనంత అమాయకుడా మోడీ? ఒకవేళ మోడీ చేయించాడు అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, అంత అమాయకుడా మోడీ? ఆ మాత్రం లెక్కలేసుకోలేడా? ఈ సమయంలో ఒక ఏజ్డ్ పర్సన్, ఒక హెల్త్ పరంగా కూడా అంటే 74-75 ఏళ్ళు ఉన్న మనిషిని తీసుకెళ్ళి బయటకు వస్తే కార్యక్రమాల ద్వారా ఎక్కువ మనం ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన సీఎం అవుతాడేమో అని ఒక భయం కూడా ఉండొచ్చు కదా. ఎప్పుడు సింపతినే వర్కౌట్ అవుతుంది. జగన్ కూడా సింపతి మీదే సీఎం అయ్యాడు. అదే సింపతి డ్రామా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కూడా ప్లే చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, భారతదేశ ప్రజలు ఎప్పుడు జాలి హృదయం కలవాలి కాబట్టి 100% సింపతి మీదే గెలుస్తారు. ఎస్పెషల్లీ సౌత్లో సింపతి డ్రామాలు భలే వర్కౌట్ అవుతాయి. ఎస్పెషల్లీ సౌత్లో సింపతి డ్రామాలు బాగా వర్కౌట్ అవుతాయి. జగన్ వాళ్ళ నాన్న చనిపోయినటువంటి ఒక అంశాన్ని పాదయాత్ర ద్వారా సింపతి గెయిన్ చేసుకొని కదా సీఎం అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా సింపతి గెయిన్ అవుతుందని మోడీ గారికి తెలియదా? సింపతి గెయిన్ అయితే ఓటర్ రేషియో పెరుగుతుందని తెలియదా? అది టీడీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? జనసేన ఇటు టీడీపీతో పొత్తు పెట్టుకుంది, ఇటు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరి దాన్ని ఏమంటారు? టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను ఫీల్ అవ్వడానికి ఏముంది, ఇట్ ఈస్ అ కంఫర్ట్ బేస్ కదా. ఒకప్పుడు టీడీపీ కూడా బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నది కదా. అవును, అసలు ఎన్టీఆర్ గారు టీడీపీ పెట్టినప్పుడు వాజ్పేయి గారికి సపోర్టే కదా, అటు బీజేపీకి సపోర్ట్గానే కదా ఉండింది. యాంటీ కాంగ్రెస్ అన్న ఎజెండాతోనే కదా ముందుకెళ్ళింది. ఆ రోజు పెద్ద ఎన్టీఆర్ గారు అక్కడ సపోర్ట్ చేసిందే వాజ్పేయి గారిని కదా. అది ఎప్పటి నుంచో ఇక్కడ రీజనల్ పార్టీ అయినప్పటికీ కూడా ఒక నేషనలిస్టిక్ భావజాలంతో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే కదా ప్రయాణం చేసింది. ఒకప్పుడు ఎన్డీఏ అంటే లైక్ బీజేపీతో కలిసి ప్రయాణం చేసి అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ టీడీపీ. ఇప్పుడు జనసేన టీడీపీతో అలయన్స్ పెట్టుకోవడానికి మళ్ళీ కొత్తగా చూడడానికి ఏముంది? అది ఆయన కంఫర్ట్ బేసు. అట్లా కలిసి ప్రయాణం చేస్తే ఇంకొంచెం శక్తివంతంగా ముందుకెళ్ళొచ్చు అనుకుని ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది అంటే ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే పవన్ కళ్యాణ్ గారు జస్ట్ డబ్బులు తీసుకొని మాత్రమే ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, ప్రజల కోసం కాదు. ప్రజల కోసం చేసేవాడైతే సినిమాలు మానేసి రాజకీయాలు చేసుకోవచ్చు కదా కంప్లీట్గా అంటున్నారు. ప్రజలకు నాకు ఒక విషయం అయితే చాలా అర్థం కాదు. నువ్వు ప్రజలను అడుగుతా, వాళ్ళు వచ్చి బో పెడతారా పవన్ కళ్యాణ్కి? ఇప్పుడు డబ్బులు లేకపోతే ఎలా మెయింటైన్ చేస్తాడు పార్టీని ఆయన? ప్రజలు నువ్వు వదిలేసిరా అంటాడు. ఈ వదిలేమని పని మరి? వీడికి మాత్రం ఉచిత పథకం, నేను మర్యాద ఇవ్వను, వీడికి మాత్రం ఉచిత పథకాలు కావాలి, వీడికి ఇంట్లో కూర్చుంటే అన్నీ కావాలి, ప్రతి ఒక్కటి కావాలి, ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని అన్ని ఉద్దర సొమ్ము అంతా కావాలి. పవన్ కళ్యాణ్ మాత్రం రోడ్డు మీద పడి అడుక్కు తినాలా? మరి పార్టీ ఎట్లా నడుపుతాడు? ఏ ప్రోగ్రామ్ పెట్టాలన్నా డబ్బులు ఎవరు ఇస్తారా? వీళ్ళు తాతలు ఇస్తారా తీసుకొచ్చి? సినిమాలు వదిలేసి రమ్మని ప్రజల మీద ప్రేమ అంటే ఎందుకు వదిలేయాలి? సినిమా ఈజ్ అ ప్రొఫెషన్, ఇట్ ఈస్ అ వర్క్. తిండి పెట్టే
ఫీల్డ్, అది ఒక వర్క్. అది నువ్వు వదిలేసిరా, నువ్వు అన్నీ వదిలేసిరా, వాడు చేసే ఉద్యోగం వదిలేసిరా. ఆ కూత కూసేటోడు వాడు ఏదో ఉద్యోగం చేస్తుంటాడు కదా, నువ్వు వచ్చి జన సైనికుడికి పని చేయి, కూలి పని చేయి. మహా అయితే పార్టీ ఆఫీస్లో తిండి పెడతారేమో, అది కూడా ఒక పూట లంచ్ పెడతారు. నువ్వు చేయి వచ్చి పని వదిలేసి. ఎట్లా చేస్తారు? చాలామంది నీకు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే పని వదిలేసిరా. మరి పార్టీని ఎవరు నడపాలి? వాళ్ళమ్మ మొగుడు వచ్చి నడుపుతాడా? నాకు నిజంగా బూతులు వస్తాయి. ప్రతి వాడు సినిమాలు వదిలేయి. మరి పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? రోడ్డు మీద కూర్చొని చిప్పు పట్టుకొని అడుక్కు తినాలా? డబ్బులు లేవు. ఆయనకి ఇప్పుడు పదవి కూడా లేదు కదా, సో ఆ మాట లేకపోయినా కూడా మరి ఆయన బతుకుతున్నాడు, ఇప్పుడు పార్టీని నడిపిస్తున్నాడు అంటే డబ్బులు లేకుండా ఎట్లా నడిపిస్తాడు పార్టీని? కనీసం అసలు డబ్బులు ఏమీ లేవబ్బా, ఆయన సంపాదించింది మొత్తం తీసుకొచ్చి ప్రజలకే దారాదత్తం చేశాడు అనుకోండి. ప్రాక్టికల్గా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ ఇంట్లోంచి అడుగు పెట్టాలంటే పెట్రోల్ ఎవడు వీడి తాత కొట్టిస్తాడా? ఓకే. ఆ టీంని ఎవడు మెయింటైన్ చేస్తాడు? ఇలా బాబు మెయింటైన్ చేస్తాడా? లేకపోతే అంతమంది కార్యకర్తల్ని రోడ్డు మీద ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ప్రతి దానికి ఒక జెండాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి డబ్బులు ఎవడిస్తాడు? వీళ్ళమ్మ మొగుడో రంకు మొగుడో వచ్చిస్తాడా? అసలు మాట అనడం ఎంత ఈజీ తెలుసా? వదిలేసిరా, నన్ను కూడా అంటారు. నువ్వు వదిలేసి నువ్వు రోడ్డు మీదకి ఏం చేయాలి? అడుక్కు తినాలి చెప్పు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి. డబ్బులు ఇచ్చే పనిని వదలకూడదు. ఎట్ ద సేమ్ టైం డబ్బులే లేకపోతే మరి ప్రతి ఒక్కరిపై మేము స్కూల్ ఫీజులు కట్టాలి, మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మాకు అవి ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి, మాకు అవి చేయి ఇవి చేయి. యానండి దేవుడా అంటే దేవుడి పైన డబ్బులు ఇట్లా కురిపిస్తాడా? ఇతనికి ఆరోగ్యం లేదు, సో కాబట్టి డబ్బులు కావాలి. పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు 100 మంది క్యూ పెడతారు. ఏ నుంచి తీసుకొస్తాడు డబ్బులు? అన్నీ వదిలేస్తాడు, అంతా దారాదత్తం చేస్తాడు. పిల్లల్ని కూడా రోడ్డు మీద పడేస్తాడు. ఎలాగో ఏడుస్తున్నారు కదా, ఇంతమంది పెళ్ళిళ్ళు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, అందరిని వదిలిపడేస్తాడు. పోనీ పవన్ కళ్యాణ్ కన్నా తిండి తిన్నాను కానీ తిండి పెట్టాలి కదా, ఎవడన్నా పెడతాడా? మేము పెడతాం అభిమానులు. ఎన్ని రోజులు పెడతారు? ఓకే. నేను రీసెంట్గా ఒక పొలిటికల్ పర్సన్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలకి అంటే ఆయనకి 2-3 కోట్లు ఎందుకు అవుతుంది, అన్ని కోట్ల ఖర్చు ఎందుకు అవుతుంది? ఇప్పుడు వెహికల్కి చూసుకుంటే అన్ని కోట్లు అవ్వదు కదా, సో మరి ఎందుకు అన్ని కోట్లు అవుతుంది అనేసి క్వశ్చన్ వచ్చింది. అవునా, సరే అదేదో మరి ఆ కార్యక్రమానికి ఖర్చు పెట్టిన ఆ షీట్ తీసుకొని వచ్చి మరి సబ్మిట్ చేయాల్సింది కదా, తీసుకురావాలి కదా. అదే సబ్మిట్ చేయమని, ఎదుగు దీనికి 3 కోట్లు ఖర్చు, ఎందుకు అంత ఖర్చు అయింది అని ప్రశ్నించున్నాడు. ఆ 3 కోట్లు ఎక్కడ ఖర్చు అయిందో వాడి దగ్గర లిస్టు కూడా ఉంటుంది కదా. మరి ఆ సో కాల్డ్ పొలిటీషియన్ ఎవడో ఆ లిస్టు తీసుకొచ్చేది ప్రజల ముందు పెట్టమను. ప్రజల ముందు పెట్టినప్పుడు దేనికి ఎంత ఖర్చు పెట్టిండో లెక్క కూడా న్యాచురల్గా ఉంటుంది కదా. ఇప్పుడు నేను అంటానబ్బా ఆ మీటింగ్ 3 కోట్లు ఖర్చు పెట్టారని నేను ఫ్లోలో అనేస్తాను అంటే అయిపోతుందా? దేనికి పెట్టింటారో లెక్క రాస్తారు కదా ఖచ్చితంగా. స్టేజ్కి ఇంత అయింది, జెండాలకి ఇంత అయింది, లేకపోతే పాంప్లెట్స్కి ఇంత అయింది, పెట్రోల్కి ఇంత అయింది, కార్యకర్తల భోజనాలకి ఇంత అయింది, స్టేజ్కి ఇంత అయింది, షామియానకి ఇంత అయింది, కుర్చీలకి ఇంత రాస్తారు కదా. రాయకుండా ఎవడు ఉండడు కదా. అకౌంట్స్ ఖచ్చితంగా రాసే తీరుతారు కదా. ఎందుకంటే దేనికి ఎంత లెక్కిస్తున్నారో ఖచ్చితంగా అకౌంట్ బుక్లో రాస్తారు కదా. అకౌంట్ బుక్ ఎత్తుకురమ్మను, క్లారిటీ ఉంటుంది కదా. ఫ్లోలో ఈజీగా అనడం చాలా అనేస్తారు. 3 కోట్లు ఎందుకు అయింది, 4 కోట్లు ఎందుకు అయింది అని చూపించమనండి విత్ ప్రూఫ్స్ ఆటోమేటిక్గా రాసింటారు కదా. ఓకే. కాదు ఒక్కొక్క కుర్చీ రెంటు 1000 రూపాయలు వేసారంటే అప్పుడు నిజంగానే షామియానా టెంట్ డిపార్ట్మెంట్ వాడు నిజంగా 1000 రూపాయలు కుర్చీ వేసాడా లేకపోతే లేదా, అది ఎవరన్నా తిన్నారా, పోనీ పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకొని ఇంకెవడన్నా తినేసాడో కూడా క్లారిటీ వస్తుంది. సో ఇట్స్ ఇన్ థ్రోయింగ్ వర్డ్స్ వెరీ ఈజీ. ఇప్పుడు ఏపీలో నారా లోకేష్ గారు మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేశారు. అది ఎంతవరకు రీచ్ అవుతుంది ప్రజలకి? పాదయాత్రలు భారతదేశంలో బాగా వర్కౌట్ అవుతాయి. ఓకే. పాదయాత్రలు చేసి సీఎంలు అయ్యారన్న బాగా వర్కౌట్ అవుతాయి. అంటే నేను దాని ఏం తప్పు పట్టాను. ఎందుకంటే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు పాదయాత్ర జోల పట్టుకొని ఫండ్స్ అడిగారు. ఎందుకంటే పార్టీ నడవాలన్నా లేకపోతే ప్రజలకు ఏదైనా మంచి చేసే సంస్థలు ఏవి నడవాలన్నా ఖచ్చితంగా ప్రజలను అడగాలి. జగన్ అట్లే పాదయాత్ర వర్కౌట్ అయింది. ఇక్కడ తెలంగాణలో చార్మినార్ లాంటి ప్రదేశంలో కాషాయ కండువాలు, కాషాయ జెండాలు ఎగరడానికి అదే బండి సంజయ్ పాదయాత్ర కారణమైంది. బికాస్ పీపుల్ ఏం చేస్తారంటే మా దగ్గరకు నాయకుడు వచ్చాడు అని వాళ్ళ హార్ట్స్ మెల్ట్ అవుతాయి. ఇది నేను గుంటూరులో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను పార్క్లో ఈవినింగ్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వాకర్స్కి ఒక సీనియర్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు. నేను అడిగితే ఐ డోంట్ లైక్ మోడీ, ఐ హేట్ మోడీ బికాజ్ ఆయన లైక్ ఎవరు అద్వానీ గారిని పక్కన పెట్టేశారు అని. ఏమండి మా పార్టీలో స్వయంగా రిటైర్మెంట్ తీసుకుంటారండి, ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పని చేయకూడదు, ఇంకా మేమే ఉండాలి అనుకోరు, అడ్వైజర్లుగా పనిచేస్తారంటే అయినా సరే వి హేట్ మోడీ, బట్ ఈసారి నా ఓటు అయితే నీకే ఇస్తా, గెలుస్తావా గెలవవా కాదు, ఎందుకంటే ఈరోజు వరకు వేరే పార్టీ వాళ్ళు వచ్చి నన్ను ఎవరు ఓటు అడగలేదు, సో పర్సనల్గా వచ్చి ఇంటరాక్షన్ చేసావు కాబట్టి దట్ కమిట్మెంట్ ఐ అప్రిషియేటెడ్ అన్నారు. అలా కూడా
మెల్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మా దగ్గరికి నాయకుడు వచ్చాడు అని చెప్పేసి ఒక కన్సర్న్ ఉంటుంది. దట్ వర్క్స్ యాక్చువల్లీ. ఓకే. ఒకవేళ ఏపీ రాజకీయాలలో ఏ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? జగన్ మాత్రం రాకూడదు స్వామి. టార్చర్. ఎందుకండి బాగానే ఇస్తున్నారు కదా స్కీమ్‌లని ఏం అవన్నీ స్కీములు? ఇవన్నీ. మోడిస్తున్నాడు. హ్మ్. సో, ఇట్లా కొన్ని కొన్ని స్కీమ్స్ మేము ఇన్ని చేశాము. హ్మ్. మీరు మాకు ఓటేయండి అనేసి ఈయన కూడా అంటున్నారు. మేము చాలా చేశాం మీకు అనేసి. ఆ చాలా ఏంటో కూడా చెప్తే బాగుంటుంది కదా! ఆ చాలా 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 అమ్మఒడి, బొమ్మఒడి ఇయన్నీ అంటున్నారు గానీ, ఆఖరికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అమ్మఒడికి కూడా టీటీడీ దేవస్థానం డబ్బులు కూడా తీసి ఇచ్చేంత దారుణమైన స్థితికి ఎందుకు పడిపోయిందో కూడా కొంచెం హిందువులకి సమాధానం చెప్తే బాగుంటుంది. మళ్ళీ ఎందుకు హిందువులు అని చేశామంటే, ఆ తిరుమలకి మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ హిందువులే వెళ్తారు కాబట్టి. అంటే 99% హిందువులే వెళ్తారు. మిగిలిన 1% వేరే వాళ్ళు వెళ్తారు. అవి కూడా మా దేవస్థానం డబ్బులు తీసి అమ్మఒడి ఇయన్నీ పెడుతూ ఉన్నారు. సో, అది గూడా మళ్ళీ అప్పులు తీసుకొని ఎంత అప్పులు. ఈ రోజు వరకు అక్కడ ఒక పరిశ్రమ గానీ, ఒక కంపెనీ గానీ, ఒక్క డెవలప్‌మెంట్ ఆఖరికొక షాపింగ్ మాల్ కూడా అక్కడ ఒకటి పర్మిషన్‌లు గానీ, లేకపోతే తీసుకొనొచ్చి ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిందే లేదు. అలా కంపేర్ చేసుకుంటే కంపారిటివ్‌లీ స్టేట్ విడిపోయినప్పటికిని గూడా, ఈ తెలంగాణలో అట్‌లీస్ట్ వీళ్ళు ఏదో తీసుకొని రాగలిగారు. అంతో ఎంతో డెవలప్‌మెంట్ పరిశ్రమలు కొన్ని కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు. మరీ డిజాస్టర్ గవర్నమెంట్ అనైతే నేను స్టేట్మెంట్ ఇవ్వలేను. ఎందుకంటే ఏ బీజేపీ వాళ్ళు డిజాస్టర్ గవర్నమెంట్ తెలంగాణ అని కంపేర్ చేసేటప్పుడు ఆంధ్ర, తెలంగాణ అంటే డిజాస్టర్ అని ఆంధ్రప్రదేశ్‌నే అంటాం తప్ప తెలంగాణని అనడానికి లేదు. ఇక్కడ అట్‌లీస్ట్ పెట్టిన ఎఫర్ట్స్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టాలి గదా! విజయవాడకి ఎన్ని సంస్థలు తీసుకొచ్చే అవకాశాలు. కంపెనీలు ఇట్లా వస్తున్నాయి, అట్లా వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అన్నీ మళ్ళీ తిరిగి తిరిగి హైదరాబాద్‌కొస్తాయి. ఓకే. అంటే అక్కడ క్యాప్టివేట్ చేయలేకపోతున్నారు ఇన్వెస్టర్లని. అట్ ద సేమ్ టైమ్ ఎంతసేపు ఉచిత పథకాలు అన్నీ అప్పులే. భయంకరమైన అప్పులు. మళ్ళీ ఆ అప్పులు ఎవరు తీరవాలి? నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ తీరవాలి. అప్పుడు ఏం మళ్ళీ కంప్లెయింట్ చేశారు? మీ గవర్నమెంట్ చూడు ఏం చేయలేకపోతుందంటే ఏమి ఎట్లా చేస్తది? ఆల్రెడీ నువ్వు అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి, నువ్వు పక్కనోడి మీద నిందలు వేయటానికి నువ్వు ప్రిపేర్ అయితే వచ్చిన కాడికి నేను బాగున్నానా? నేను తింటున్నానా? ఇంకోటా? సరే ఇక్కడ కూడా నేను అడుగుతా. పవన్ కళ్యాణ్‌ని సినిమాలు వదిలేసి రమ్మని ప్రజాసేవ అంత ఇష్టం ఉంటే, మరి జగన్‌ని దోచుకున్నదంతా ప్రజలకిచ్చేసి మరి ఆల్రెడీ పదవి కట్టబెట్టారు కదా! ఏమన్నా అంటే మాకు 153 సీట్ల, 156 సీట్ల వచ్చినాయి మేము తోపులు అంటారు కదా! వైసీపీ వాళ్ళందరూ. మరి జగన్ సంపాదించిన ప్రతి రూపాయి అన్నీ ప్రజలకి దానం చేసి, నిజాయితీగా మరి ముఖ్యమంత్రి పదవి ఆల్రెడీ ఉంది కదా అధికారం. పదవి అలంకారం కాదు. ఆ అధికారం ప్రజలకు మంచి చేయటానికి. మరి చేయొచ్చు కదా! సో, ఇదే ప్రజల్ని ఏ పవన్ కళ్యాణ్ అయితే నిలదీసి అడుగుతున్నారో, అదే ప్రజలు సేమ్ జగన్‌ని అడగాలి. నీకే అధికారం లేకపోయినప్పటికిని సరే, నువ్వు సినిమాలు వదిలేసి ప్రజాసేవకి రా అంటున్నా గదా! నీకింత పెద్ద అధికారం కట్టబెట్టినాము. నువ్వు మొత్తం దోచుకొని ఇప్పటికి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నావు. అవినీతి సొమ్మంతా నీ దగ్గరే ఉంది. ఈడీలా, కేడీలా అన్నీ ఆయనే అయిపోయాడు కాబట్టి మొత్తం తీసి ప్రజలకు పెట్టమను. ఎందుకంటే ఉత్తగా ఎవడు జైలుకి పోలేదుగా. ఉత్తగా అన్నన్ని నెలలు జైల్లో ఉండలేదుగా. ఉత్తగా వాళ్ళ అమ్మ పోయి సోనియా గాంధీని అడుక్కొని బెయిల్ ఇప్పించుకొని రాలేదు గదా! అన్నీ నిజాలే గదా! ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అన్నీ తెలిసింది గదా! తెలిసినప్పుడు దానం చేసేసి, మంచిగా అన్ని అప్పులన్నీ తీర్చేసి, తను సంపాదించుకున్నంత కట్టేసేస్తే రాష్ట్ర అప్పులు తీరిపోతాయి. పవిత్రంగా స్టేట్‌ని అప్పగించి మళ్ళీ కావాలంటే అధికారం అడగండి. ఓకే. సింపుల్. సో, ఇప్పుడు ఆంధ్రాలో జగనొద్దు. మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందనుకుంటున్నారు మీరు? నేనైతే ఏదో నా స్వార్థానికి బీజేపీ అంట గాని, బట్ ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో రావటం. ఓకే. కార్యకర్తలైతే ఉన్నారు కానీ, బట్ ఇట్ టేక్స్ టైం పడుతుంది. ఓకే. జనసేన వస్తే బావుంటది. పవన్ కళ్యాణ్ వస్తే డెఫినిట్‌గా ఓకే. అంటే ఓన్లీ జనసేన కాదు కదా! సో, ఇప్పుడు పొత్తుంది కాబట్టి టీడీపీ. అదే ఇట్స్ ఓకే. కాంబినేషన్ కదా! సో, ఆ కాంబినేషన్‌లో వర్క్ చేసుకొని పోతే ప్రజలకు మంచి జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి? అండ్ చంద్రబాబు నాయుడు గారు హి బికేమ్ ఓల్డ్. ఓకే. ఓకే. సో, ఆయన ఈ ఈ ఈ టైంలో సీఎం అవ్వడం ఇట్స్ నాట్ గుడ్ చాయిస్. ఇక మళ్ళీ వాళ్ళ కొడుకు అంటే మళ్ళీ వారసత్వం. వై అవును. వారసత్వాలు? వారసత్వాలు వద్దనే కదా! సో, మళ్ళీ లోకేష్‌కి సీఎం అవ్వాలి, సీఎం క్యాండిడేచర్‌గా ప్రకటించాలంటే దట్స్ నాట్ రైట్. సో, అందుకే నేను పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్‌గా చేస్తే మిరాకిల్స్ చేస్తాడని నేనన్ను. ఎందుకంటే ఓకే. ఎవరైనా సరే అసెంబ్లీలో తీసుకునే నిర్ణయాలు, లేకపోతే ఆ ప్రజలకి ఏదైనా అభివృద్ధి పథకాలు ఇచ్చినా, లేకపోతే రాష్ట్రాన్ని ఏం చేయాలన్నా సరే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఎళ్ళాలి తప్ప,
కొత్త లాస్ ఎవరు క్రియేట్ చేయలేరు. సో అట్లీస్ట్ ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయి, అసెంబ్లీ ఎలా నడవాలి, ఒక ఎమ్మెల్యే ఎలా ప్రవర్తించాలి, ఏమేమి పనులు చేయాలి అన్న దాని మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్రాలో పొద్దుగా లేస్తే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, తినేది ప్రజల సొమ్ము, నడిపేది ప్రజా ఆఫీసు. కానీ అలా ఎంతసేపు మీటింగ్లు, మేము పలాంది పీకిఫై చేసినామని ఎవరు మీటింగ్ పెట్టారు. పవన్ కళ్యాణ్ అది చేసిండు, పవన్ కళ్యాణ్ ఇది చేసిండు, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ 4 అమ్మాయిలతో తిరిగిండు, పవన్ కళ్యాణ్ 4 సినిమాలు చేసిండు, పవన్ కళ్యాణ్ వాళ్ళతో పోయిండు, పవన్ కళ్యాణ్ అక్కడ దొరికిండు, పవన్ కళ్యాణ్ ఈత కొట్టిండు. ఇంతే. ఒక్క మినిస్టర్ కూడా ఒక్కరోజు కూడా నేను ఇది చేసా, నా కాన్స్టిట్యున్సీ ప్రజలకి నేను ఇది చేసా, నేను ఇంత బాగా చేసా, లేకపోతే రైతులకు నేను ఇది చేసా, ఐటీ రంగానికి నేను ఇది తీసా, లేక పలానా ఐటీ కంపెనీని నేను తీసుకొచ్చా, పలానా పరిశ్రమలు నేను తీసుకొచ్చా, ఒక్కరోజు కూడా మాట్లాడు. అలా మాట్లాడితే, అలా మాట్లాడే వాడిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గనక ఎంపిక చేసుకుంటే వాళ్ళ బతుకులు బాగుంటాయి. లేదంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు నాకిపోతారు. ఇప్పుడు మొత్తానికైతే జనసేన వస్తే ఆంధ్రాలో బాగుంటుంది అని అంటున్నారు మీరు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఏ సభకి వెళ్ళినా కూడా చాలా ఆవేశంగా, అగ్రెసివ్గా ఇట్లా బల్ల గుద్ది, ఇట్లా మైకులు పట్టుకొని ఇసిరేసుకుంటూ అట్లా ఇట్లా మాట్లాడతారు? సో చాలా మంది ఏమంటారంటే ఇవి జస్ట్ ఈ కార్యక్రమాలకు తప్ప దేనికి పనికిరావు, ఆయన ప్రజల దగ్గర చూపించరు ఇవన్నీ అని అంటారు. సో ఇది ఎంతవరకు మీరు కరెక్ట్ అంటారు? అఫ్ కోర్స్ నాకు కూడా అలా ఆవేశంగా అరవడం అది నాకు ఆనెస్ట్లీ నాకు నచ్చదు. ఎందుకంటే దట్ వోంట్ వర్క్అవుట్. ప్రజలు ఆవేశంగా అట్లా అరిస్తే ఊగిపోతారేమో. కొన్ని సందర్భాలలో అవసరం, కానీ ప్రతిసారి అది అవసరం కాదు. కాకపోతే ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఆయన చేతిలో అధికారం లేదు. సో ఇలాంటి స్పీచ్లు చెలేగా. కానీ అధికారం, బాధ్యత ఎప్పుడైతే నెత్తి మీద పడుతుందో, బాధ్యతాయుతంగా ప్రవర్తించేటటువంటి ఒక బిహేవియర్ కూడా ఆటోమేటిక్గా అడాప్ట్ అయిపోతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నాకు నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడుతుంటా మీడియాలో. అండ్ నేనేం బూతులు మాట్లాడను, బట్ అధికారికంగా నావి కన్సిడరేషన్లోకి రావు. కానీ ఒక్కసారి నాకు ఏదన్నా అధికారికంగా నేను మాట్లాడే పొజిషన్ ఇచ్చారనుకో, అంటే అఫీషియల్ స్పోక్స్ ఇచ్చారనుకో, నేను ప్రతి పదం ఆచితూచి మాట్లాడతా. ఎందుకంటే అప్పుడు నా మీద బాధ్యత ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నువ్వు ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు అని ఇన్స్ట్రక్షన్స్. సో పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు అధికారం వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆయన ఆ వే ఆఫ్ టాకింగ్ మారుతుందని నేను అనుకుంటున్నా. బాధ్యత నెత్తి మీద లేనప్పుడు, బాధ్యత నెత్తి మీద ఉన్నప్పుడు 2 రకాల వేరియేషన్స్ ఉంటాయి మనుషులు. అంటే మారిపోతారు. ఎన్ని రకాలుగా ఉన్నాయి? చూసాను, నేను లాస్ట్ వీడియో చూసాను. చెప్పండి. సందర్భానుచితంగా కదా, నేను అదే అంటాను. నేను ఇప్పుడే అదే చెప్పాను నా గురించి. అంటే నాకు ఒక పదవి లేనప్పుడు నా స్వేచ్ఛ నేను వాడుకుంటా, కానీ పదవి ఉన్నప్పుడు దానికి సరౌండెడ్ బై సమ్ రూల్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి ఇలానే వ్యవహరించాలి అని కొన్ని ఉంటాయి. యాజ్ పర్ లా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇలాంటి పనులు చేయాలి అని ఉంటుంది. ఇక మన బిహేవియర్, మన టాక్స్ అనేది కూడా ఇలా మాట్లాడితేనే ప్రజలు మన మాట వింటారు. ఎందుకంటే నేను ఇప్పుడు బాధ్యతాయుతమైన సీఎం, లేకపోతే నేను బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అని ఫీల్ అవుతారు కాబట్టి. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఆంధ్ర అసెంబ్లీలో అట్లాంటి ఎమ్మెల్యేలను మనం ఇప్పుడు ఏదో పుణ్యానికో అమావాస్యకో చూడాల్సి వస్తుంది, కానీ ఎవడు బాధ్యతాయుతంగా ఎవడు ప్రవర్తించాడు. అక్కడ వీళ్ళు ఇట్టిట్టు చూపిస్తారు, ఇట్టిట్టు చూపిస్తారు, ఎట్టెట్టో చూపిస్తారు, ఇట్టిట్టు చూపిస్తారు. అసెంబ్లీలలో అవన్నీ చేస్తున్నారు. యాజ్ పర్ లా దట్స్ క్రైమ్ యాక్చువల్లీ అసెంబ్లీలో అట్లా చేయడం. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు ఒక బాధ్యత ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాట విధానం మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లోకి వచ్చేస్తే బీజేపీలో బండి సంజయ్ గారి పాత్ర ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఆయనకి మంచిగా నేషనల్ పొజిషన్ ఇచ్చారు కదా, నేషనల్ జనరల్ సెక్రటరీ కదా ఆయన, ప్రధాన కార్యదర్శి. సో నేషనల్ లెవెల్లో ప్రధాన కార్యదర్శి ఇట్స్ బిగ్గెస్ట్ పోస్ట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు పార్టీకి ప్రెసిడెంట్ అవ్వకపోయినంత మాత్రాన నేషనల్ లెవెల్లో దానికంటే పెద్ద పొజిషన్ ఇచ్చారు. కానీ రాష్ట్రం విషయంలో చూసుకుంటే ఇది చాలా పెద్దది, కానీ పార్టీ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఆయనకున్న పొజిషన్ చాలా పెద్దది టు బి ఆనెస్ట్లీ. కానీ జనాలు ఏమనుకుంటారంటే ఆ రాష్ట్ర పరిధిలోనే చూసుకుంటారు కాబట్టి స్టేట్ ప్రెసిడెంట్ అనేది ఇట్ ఇస్ లీడింగ్ పొజిషన్ అని అనుకుంటారు. మొన్న బండి సంజయ్ స్పీచ్ చూసే జనాల కింద సీఎం అనేస్తుంటే ఇలానే రాకుండా పది కూడా పోయారు. ఓకే. సో ప్రతి ఒక్కరిని అట్లా సీఎం అని చెప్పేసి ఏదో జనాలు ఉత్సాహపడుతుంటారు, కానీ బీజేపీలో దట్ ఈస్ నాట్ పాసిబుల్. జనాలు సీఎం అని అరిస్తే సీఎంని చెయ్యరు, నేను సీఎం అవుతా అని చెప్పుకుంటే సీఎంని చెయ్యరు. అక్కడ ఎవరు కేపబుల్ పర్సనో వాళ్ళనే సీఎం చేస్తారు. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకళ్ళని సీఎం చేశారంటే ఆ పర్సన్ ఖచ్చితంగా కేపబుల్ అయి ఉంటాడు. సీఎం అయిన తర్వాత ఆ పర్సన్ ఇంకా తన క్రెడిబిలిటీ ఎక్కువగా పెంచుకునేలాగా చేస్తే నేషనల్ లెవెల్లో
అతని గురించి మాట్లాడతారు. సేమ్ లైక్ యోగి, ఆయన సీఎం అయిన తర్వాత ఆయన కేపబిలిటీని ఆయన చూపించుకున్నాడు, నేను ఇది చేయగలను సీఎం కానీ. అట్లనే శివరాజ్ చౌహాన్ ఇలాంటి వాళ్ళందరూ దే ఆర్ ప్రూవింగ్ దెమ్ సెల్వ్స్. వాళ్ళు ఇప్పుడు అస్సాం సీఎం అయితేనేంటి, లేకపోతే మధ్యప్రదేశ్ అయితేనేంటి. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్రెడిబిలిటీని ఇంకా మోర్, అంటే వచ్చిన పవర్ని అంతలోనే యూటిలైజ్ చేసుకుని నేను ఇంతే చేయాలని కాకుండా ఐ గాట్ ఎనర్జీ, దాన్ని నేను డబుల్ ఎనర్జీ చేసి చూపిస్తానని వాళ్ళ కేపబిలిటీ వాళ్ళు చూపించుకుంటున్నారు. సో బండి సంజయ్ ఏముంది అంటే ఒకటి, నేనైతే ఏం బిలీవ్ చేస్తాను అంటే ఎవరికి ఏమి ఇవ్వాలో గాడ్ డిసైడ్ చేస్తాడు. ఓకే, మిగిలిందంతా జరిగే లార్డ్ కృష్ణ అంతే. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలి ఏం చేయాలని హీ విల్ డిసైడ్. ఆయన కొన్ని రోజులు అధికారం చేపట్టని రోజులు బాగానే చేపట్టారు, ఇప్పుడు ఇంకో అధికారం ఇచ్చారు, లెట్స్ సీ అంతే. ఓకే మాధవీలత గారు, ఇటు తెలంగాణ గురించి కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కానీ బాగా చెప్పారు. ఇక్కడ బీఆర్ఎస్ రావాలి, అక్కడ జనసేన గారు రావాలని కోరుకున్నారు. థ్యాంక్ యూ, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రావాలని కోరుకోలేదమ్మా, వస్తే బాగుంటది. వాళ్ళు రాకుండా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళేంటి కాంగ్రెస్ రాకుండా ఉంటే బాగుంటది. ఇక్కడ కాంగ్రెస్, అక్కడ వైసీపీ. ఎస్, ఓకే, ఇది రెండు రాకుంటే బాగుంటది. కాంగ్రెస్, అది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే కాంగ్రెస్ అంతే. ఓకేనండి, థ్యాంక్ యూ, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.